హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలామంది అబ్బాయిలు ఏం చేస్తుంటారు తెలుసా? నాకు లవ్ లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాగే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని బాధపడుతూ ఉంటారు. నేను అమ్మాయిలతో మాట్లాడలేను, అమ్మాయిలు నాతో మాట్లాడరు, ఇలా కుమిలిపోతూ ఉంటారు. అదే సమయంలో తన ఫ్రెండ్స్ కానీ, తన చుట్టుపక్కల కానీ అబ్బాయిలకు అనేక మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, లవర్స్ ఉంటారు. వాళ్ళతో అమ్మాయిలకు స్నేహాలు, పరిచయాలు, ప్రేమలు చాలా ఉంటాయి. కొందరికైతే వివాహేతర సంబంధాలు, ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటాయి. ఒక రకంగా ఇవి కూడా లవ్ అన్నట్టే, ఇవన్నీ ప్రేమలే. మొత్తానికి కొందరు గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలు చాలామంది ఉంటారు. కొందరికేమో ఎక్కువగా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, లవర్స్ ఉంటారు. మరి ఎందుకంటే ప్రతి వ్యక్తికి లవర్ కావాలి, ప్రతి వ్యక్తికి ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి, ప్రతి వ్యక్తికి ప్రేమ కావాలి కదా. అందుకే ఈ గర్ల్ ఫ్రెండ్ లవర్ లేని అబ్బాయిలు బాధపడుతూ ఉంటారు. మాతో అమ్మాయిలు మాట్లాడరు, నేను అమ్మాయిలతో మాట్లాడలేను అని కుమిలిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, కొందరు అబ్బాయిలకి అసలు లవర్ ఉండదు, గర్ల్ ఫ్రెండ్ ఉండదు, వాళ్ళు అమ్మాయిలతో మాట్లాడరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, కొందరు అబ్బాయిలు ఏం చేస్తారంటే బాధ్యతగా వ్యవహరిస్తారు. బాధ్యత అంటే వీళ్ళు మంచి వాళ్ళు అనమాట, నిజాయితీ పరులు, మంచి మనుషులు అన్నమాట. ఎక్కడ నిజాయితీగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, పరిమితంగా మాట్లాడతారు. ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు అవకాశం ఉన్నంతసేపే మాట్లాడతారు, అవసరం ఉన్నంతే మాట్లాడతారు, అనవసరంగా మాట్లాడరు, ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలిగించరు. ఇలాంటి అబ్బాయిలు అమ్మాయిలను పని పాట లేక, అవసరం లేకుండా టైంపాస్కు అమ్మాయిలతో మాట్లాడరు. అంటే కొందరు అబ్బాయిలు ఏం చేస్తారు, అవసరం లేకుండా అమ్మాయిలను టైం అడుగుతారు. ఇది ఏ కాలేజ్ అంటారు, మాది ఆ కాలేజ్ అండి, నేను అందులో జాయిన్ కావాలండి, ఇలా అబద్ధాలు చెప్తారు. కానీ వాడు 10th క్లాస్ కూడా పాస్ కాడు, కానీ ఇలా మాట్లాడుతూ ఉంటారు టైంపాస్కు. సో ఇలాంటి వాళ్ళతో అమ్మాయిలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు సక్సెస్ వస్తుంది. కానీ ఒక బాధ్యతగా ఉండే అబ్బాయికి సక్సెస్ రాదు. ఎందుకంటే వీడు బాధ్యతగా ఉంటాడు కాబట్టి వీళ్ళకు సక్సెస్ రాదన్నమాట. కాబట్టి ఎవరైతే మేము అమ్మాయిలతో మాట్లాడరు, నాతో అమ్మాయిలు మాట్లాడరు, నాకు లవ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు అని బాధపడతారో వీళ్ళు బాధ్యతగా ఉంటారు, అంటే నిజాయితీ పరులు అనమాట. అయితే ఇలాంటి వాళ్ళకే లవ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి మామూలు వ్యక్తుల కన్నా. ఎందుకంటే వీళ్ళు జీవితంలో బాధ్యతగా ఉంటారు కాబట్టి. అయితే టైంపాస్కు లవ్ చేసే వాళ్ళకు గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్ ఎక్కువ ఉంటారు. కానీ వాళ్ళు కాసేపు మాట్లాడి వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ టైంపాస్కు మాట్లాడే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, లవర్స్ ఉంటారు, కానీ అందులో లవ్ ఉండదు. కేవలం టైంపాస్కు ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడతారు. అమ్మాయిలతో సరదాగా ఏకాంతంగా గడుపుతారు. అమ్మాయిని టచ్ చేయడము, రొమాన్స్ చేయడము, అమ్మాయిని హగ్ చేసుకోవడము ఇలాంటివి ఉంటాయి. అమ్మాయి ఒళ్ళో పడుకోవడం, ఒకరి అరచేతిలో ఒకరి చేతులు పెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి. టైంపాస్ చేస్తూ ఉంటారు. అంతకుమించి వీళ్ళకు లవ్ ఏమి ఉండదు, కేవలం ఆకర్షణ, అట్రాక్షన్ ఉంటుంది. దీన్నే లవ్ అనుకుంటారు ఈ టైంపాస్ గాలు. కానీ ట్రూ లవ్ అనేవాడు ఎట్లుంటాడంటే బాధ్యతగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, అమ్మాయి సమస్యలను అర్థం చేసుకుంటాడు, వాటికి సహకరిస్తూ ఉంటాడు. అలాగే ఆ అమ్మాయి తన జీవితానికి అక్కడికొచ్చే అమ్మాయి ఉండాలి. అలాంటి అమ్మాయితోనే మాట్లాడతాడు, తన సమస్యలు షేర్ చేసుకుంటాడు, తన బాధలు చెప్పుకుంటాడు, ఆ అమ్మాయి సమస్యలు వింటాడు. ఇది బాధ్యత కలిగిన వ్యక్తి అనమాట, ఇలాంటి ప్రేమ అనమాట. కాబట్టి ఒక బాధ్యత కలిగిన వాడికి లవర్స్ ఉండరు, గర్ల్ ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు. ఒకవేళ ఉంటే మాత్రం అది చాలా డీప్గా ఉంటుంది, ఒక బాధ్యతగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తిని అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. ఆ అమ్మాయికి కూడా వీళ్ళు దూరం కారు, బాధ్యతగా ఉంటారు. ఉదాహరణకి ఆ అమ్మాయి ఓ బాధతో, ఓ సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ అమ్మాయి వీడికి చెప్పుకోదు, కానీ తనలో తానే ఇబ్బంది పడుతూ ఉంటే, బాధపడుతుంటే ఈ అబ్బాయి విన్నాడనుకో, అంటే ఈ బాధ్యత కలిగిన అబ్బాయి విన్నాడనుకో, వెంటనే ఆ అమ్మాయి అడగకుండానే ఆమెకు హెల్ప్ చేస్తాడు, సాయం చేస్తాడు. ఇలా అమ్మాయి ప్రతి సమస్య కూడా విని వెంటనే పరిష్కారం తెలియజేస్తూ ఉంటాడు, ఆమెకు సపోర్ట్గా ఉంటాడు, ప్రతి సమస్యను ఆమెకు పరిష్కరిస్తూ ఉంటాడనమాట. ఇది వాడి పని. ఎందుకంటే ప్రతి దాంట్లో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాడు, ప్రతి బాధ్యత బరువు మీదేసుకుంటాడు. కాబట్టి అమ్మాయికి వచ్చే ప్రతి సమస్య ఆ అమ్మాయి అడగకుండానే చేసి పెడుతూ ఉంటాడు. ఇది మంచిదే కదా. ఇలాంటి అబ్బాయి దొరకడం అమ్మాయికి అదృష్టం అనమాట. అలాగే వీళ్ళు ఉన్న బాధలు, సమస్యలు ఏమైనా ఉంటే అమ్మాయిలో చెప్పుకుంటాడు. చెప్పుకొని వీడు కూడా అమ్మాయితో పరిష్కారం పొందుతూ ఉంటాడు. కాబట్టి ఒక బాధ్యత కలిగిన ప్రేమికుడు అనేవాడు గొప్పవాడు. కాకపోతే ఇలాంటి వాళ్ళకి లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు టైంపాస్కు మాట్లాడడము, టైం వేస్ట్గా మాట్లాడడము, అమ్మాయిలను విసిగించడము లేదా వేధించడము, ఇబ్బంది పెట్టడము ఇలాంటివి ఉండవు. కేవలం బాధ్యతగా, ప్రతి దాంట్లో బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళది నిజమైన లవ్. కాకపోతే వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్ తక్కువగా ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి ప్రేమ అవసరం ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు బాధ్యతగా ప్రేమిస్తారు, జీవితానికి అవసరమైన ప్రేమ కావాలి, లేదా ఆ అమ్మాయికి సహకరిస్తూ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే ప్రేమ. కాబట్టి ఇలాంటి వాళ్ళ ప్రేమ 100 ఏళ్ళు
పదిలంగా ఉంటుంది. ఇలాంటి అబ్బాయి దొరికితే అమ్మాయి అదృష్టవంతురాలు. ఎందుకంటే ప్రతి సమస్య ఆ అమ్మాయిది పరిష్కరిస్తూ ఉంటాడు. అలాగే వీడి సమస్యలు కూడా అమ్మాయికి షేర్ చేస్తూ ఉంటాడు. అమ్మాయి నుండి పరిష్కారం పొందుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ ప్రేమ, ఇలాంటి వాళ్ళ అనురాగం, ఇలాంటి వారి జీవితం అంటే పెళ్ళి తర్వాత ఇలాంటి వాళ్ళ జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలు అన్నంత హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, లవర్ లేదు, నాతో అమ్మాయిలు మాట్లాడరు అని బాధపడతారో వాళ్ళు నిజాయితీ పరులు. వాళ్ళది ట్రూ లవ్ అన్నమాట. ఎందుకంటే పని పాట లేక అమ్మాయిలతో మాట్లాడరు, అమ్మాయిలు వేధించరు. ఓకే, తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలు, లవర్ లేని అబ్బాయిలు ఎలాంటి వాళ్ళంటే నిజమైన ప్రేమికులు అన్నమాట. కాబట్టి సాధ్యమైనంతగా మీరు బాధ్యతగా వ్యవహరించి ఎవరినో పరిచయం చేసుకోండి. అమ్మాయికి మీ ప్రేమను తెలియజేయండి. అమ్మాయి దగ్గర బాధ్యతగా వ్యవహరించండి. మీ సమస్యలు చెప్పుకోండి. అమ్మాయి చేత పరిష్కారం పొందండి. అమ్మాయి సమస్యలు పరిష్కరిస్తూ మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. నూరేళ్ల జీవితం ఆ అమ్మాయితో పెళ్లి చేసుకొని హ్యాపీగా గడపండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. సెలవు, నమస్కారం.